హలో హాయ్, ఎలా ఉన్నారు మీరు? నేను బాగానే ఉన్నానండి. ఈరోజు మా బావ బర్త్డే సందర్భంగా సౌత్ ఇండియన్ థాలీ తయారు చేశాను. వాడికి చాలా ఇష్టం అండి. అన్ని రకాలు ప్లేట్లో పెట్టుకొని అలా తినడం అంటే కొంచెం కొంచెం ఎంజాయ్ చేస్తాడు. దానికోసం ముందే వాడు ఏం కావాలంటే బొబ్బట్లు కావాలన్నాడు. అందుకని బొబ్బట్లు తయారు చేశాను. దీనిలో 1 కప్ శనగపప్పు హాఫ్ అన్ అవర్ నానబెట్టేసుకున్న వాటర్లో దీన్ని కుక్కర్లో యాడ్ చేసుకొని 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకొని 1 కప్కి కుక్కర్ మూత పెట్టేసిన. అయ్యో, సాల్ట్ వేయడం మర్చిపోయానండి. అందుకని మూత ఓపెన్ చేసి సాల్ట్ కొంచెం యాడ్ చేసుకున్నాను. తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకొని కుక్కర్ విజిల్ ఒకసారి చెక్ చేసుకోండి. విజిల్ని ఓపెన్ చేసి మళ్ళీ పెట్టుకున్నాను. ఇలా 3 విజిల్స్ వచ్చాక ఆఫ్ చేసుకోవాలి స్టవ్. ఇప్పుడు సైడ్ నుంచి మైదా పిండి తీసుకున్నాను 1 కప్పు. అందులో కొంచెం సాల్ట్, 2 స్పూన్ వరకు గీ యాడ్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ బాగా మిక్స్ చేసుకోవాలి నీట్గా. అది బబుల్స్ అంతా గీ పిండికి పట్టేంత వరకు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అందులో వాటర్ యాడ్ చేసుకొని వాటర్తో సాఫ్ట్ డో తయారు చేసుకొని వాడు మా బావులకి ఏం కావాలంటే వాడు బర్త్డేకి బొబ్బట్లు కావాలండి. అందుకని ఈ తిప్పలు ఏదైనా సరే. శనగపప్పు విజిల్ వచ్చిందని ఆఫ్ చేస్తాను. ఈ బొబ్బట్లు ఎలా తయారు చేయడం అది క్లిక్ చేయలేదండి. నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఇలా కలిపేసుకున్న వాటిని రౌండ్గా ఒక హాఫ్ అన్ అవర్ పిండిని సైడ్ పెట్టుకోవాలి. తర్వాత చిన్న చిన్న బాల్లో తీసుకుని మధ్యలో పిండిని, ఆ పప్పుల పిండి ఉంది కదా, దాన్ని కూడా మధ్యలో పెట్టి పొరాటాల పని శనగపైన కాల్చుకోవాలండి. గీ యాడ్ చేసుకుని ఆ శనగపప్పు అది లోపల ఉంది కదా, దాన్ని ఎలా తయారు చేయాలో చెప్తున్నాను. లోపల స్టఫింగ్ కోసం అది కొంచెం బెల్లం యాడ్ చేసుకున్నాను. 1/2 కప్పు బెల్లం యాడ్ చేసి ఆ పప్పులో అంతా వాటర్ బయట తీసేసి ఆ బెల్లంలో ఆ పప్పు యాడ్ చేసుకొని సాఫ్ట్గా స్మాష్ చేసుకోవాలి. తర్వాత చూసారా, గరిటెతో స్మాష్ చేసుకోవాలి. బాగా స్మాష్ చేసుకున్న తర్వాత ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు కొంచెం అయిపోయింది దగ్గరగా. దీన్ని ఒక 2-3 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఈ బొబ్బట్లు 3-4 డేస్ వరకు ఉంటాయండి. బాగుంది. 1 వీక్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే 10 డేస్ వరకు అలానే ఉంటాయి. నేనంటే కొంచెం చేస్తాను. వీళ్ళు ఇవన్నీ తయారు చేసుకోవాలి కదా, అది అందుకని వాడికి ఒక 10 పీసెస్ అవుతాయి. చూడాలి, నేనైతే మనిషికి ఒకటి అని చెప్పిన ఒక 5-6 ఉంటే చాలు అనుకున్నాను. వాడు సడన్గా చెప్పాడు కదండి, అందుకని యాక్చువల్లీ అయితే చికెన్ బిర్యానీ
ఫ్రైడ్ రైస్ ఏదైనా అడుగుతాడు, లేదా సరే ఏమో బొబ్బట్లు అని చెప్తున్నాడు. చూడాలి, ఫస్ట్ టైం చేస్తున్నా ఎలా వస్తుందో. బాగానే వస్తే ఒక లైక్ చేయండి, కామెంట్ పెట్టండి బాగున్నాయా లేదా అది చూసి షేప్ ఆకారం టేస్ట్ అయితే మీకు చూడడానికి ఇవ్వదు. బాగానే వచ్చిందో లేదండి కామెంట్ చేయండి ప్లీజ్. అయిపోయిందండి ఇప్పుడు పిండి. స్టఫింగ్ కోసం రెడీ. ప్లేట్లో తీసుకొని చల్లార్చుకోవాలి. ఇదండి ఇలా వచ్చింది, బాగానే వచ్చేది. చూడండి ఇదండి పప్పు ఉండ్రాలు. వినాయక చవితికి చేసుకోవాలి. యాక్చువల్లీ నాకు బాగాలేదండి, అందుకని తర్వాత చేద్దాం అనుకుని ఈరోజు చేస్తాను. వాటితో 1.5 గ్లాస్ కందిపప్పు వాష్ చేసుకొని కుక్కర్లో యాడ్ చేసుకున్నాను. దానికి 3 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాను. 4 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాను. కుక్కర్ వరకు అలా ఉంది. అంతలో పప్పు వాష్ చేస్తానండి, కుక్కర్ స్టవ్ పైన పెట్టి కడిగేసుకోవాల్సింది. అసలు నాకు అనిపిస్తుంది ఏం చేయాలి, ఏం అర్థం అవ్వట్లేదు. స్కూల్ టైం అవుతుంది. వాష్ చేశానండి. ఇది 2-3 టైమ్స్ అది కెమికల్ ఉంటుంది కదా పప్పులు బయట నుంచి తీసుకొస్తాం. అందుకని 2-3 టైమ్స్ బాగా వాటర్ బయటకు వచ్చేంత వరకు వాష్ చేసుకోవడం. ఇంట్లో పండించిన అయితే అంత వాష్ చేసుకోవడం అసలు లేదు, ఎందుకంటే అందులో ప్రోటీన్స్ అవి పోతాయి అంటారు. కానీ ఇది కెమికల్ కదండి, అంత నీట్గా కడిగేసుకున్న తర్వాత మనం వచ్చేసుకోవడం. ఇప్పటికే అందరూ బాగోట్లేదు, చాలామందికి చాలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి ఈ కెమికల్స్ వల్ల. కానీ ఏం చేస్తాం, తప్పదు కదా. కూటు కోసం కోటి విద్యలు అంటాం, ఇంకా ఫాలో అవ్వడం. ఇంకేం చేస్తాం. దాంట్లో వాటర్ యాడ్ చేసుకున్నాను. 1.5 గ్లాస్ కందిపప్పు తీసేసుకున్నానండి. దీంట్లో 3 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకున్నాను. ఒకేసారి యాడ్ చేసుకోవచ్చు, కానీ నేను ఏంటంటే ఆ గిన్నెతో అందులో వేసేటప్పుడు పప్పు ఉంటుంది కదా అందులో, అందుకని కొంచెంగా యాడ్ చేసుకున్నాను. సాల్ట్ కూడా హాఫ్ స్పూన్ వరకు యాడ్ చేసుకున్నాను. ఈ వంటలు ఆ రోజు తింటే నాకైతే అంత టేస్ట్ అనిపించదండి. నెక్స్ట్ రోజు తింటేనే నాకు ఏదో టేస్ట్ అంటే బాగా, నెక్స్ట్ రోజు అంటే చల్లగా, తర్వాత మార్నింగ్ చేస్తాను అనుకోండి ఈవినింగ్కి బాగుంటుంది అనిపిస్తుంది. ఈవినింగ్ చేస్తాను ఇంకా మార్నింగ్ బాగుంటుంది అనిపిస్తుంది. చల్లగా ఉంటే అవి టేస్ట్గా అనిపిస్తుంది వేడి మీరు తినే కంటే. ఇప్పుడు కుక్కర్ చెక్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు వేరే గిన్నె తీసేసుకొని అందులో బియ్యాన్ని, రేషన్ రైస్ ఉంటుంది కదా, దాన్ని వాష్ చేసుకొని ఆరబెట్టేసుకున్నాను. వెండిన బియ్యాన్ని ఆరబెట్టుకున్న తర్వాత ఆ బియ్యాన్ని 1 గ్లాస్ చూడండి ఆ గిన్నెతో వేసుకున్నాను కదా, ఆ గిన్నె గ్లాస్ పైన మన కప్పు ఏది మనకు అందుబాటులో ఉంటుంది దానితో యూజ్ చేసుకోవాలి. ఆ గిన్నెతో కొంచెం అది హాఫ్గా యాడ్ చేసుకున్నాను. అలా ఫ్రై చేసుకోవాలండి నార్మల్గా, ఏం వేయకూడదు, ఆయిల్ ఏం లేదు, డ్రై ఫ్రై ఇలా చేసి గోల్డెన్
కలర్ వస్తుంది కదా, లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్లో కొంచెం, అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూడండి ఇది కలర్ మారుతుంది, ఇంకా ఇప్పుడే కదా పెట్టింది, పడుతుంది. అలా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. అలా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది, బియ్యం బ్లాక్ వచ్చేస్తుంది. మన బ్లాక్ వస్తే చేదుగా ఉంటుంది కదా, తినడం కూడా చాలా కష్టం, మళ్ళీ అవి పడేయవలసి వస్తుంది. అందుకని మనం చూసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడు వచ్చింది గోల్డెన్ కలర్. నేనేంటో వీడియో స్టాండ్లో పెట్టేసానండి, ఎప్పుడు చేతిలో పెట్టేస్తాను. అయిపోయిందండి, దీన్ని ఒకటిలో యాడ్ చేసుకొని కొంచెం చల్లార్చుకోవాలి. చూసారా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడు అది కొంచెం స్మెల్గా ఉంటుంది, రైస్ బాగుంటుంది. చల్లార్చుకున్న తర్వాత మిక్సీలో యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. మరీ అంత ఫైన్ పౌడర్లో అవసరం లేదండి, కొంచెం బరగ్గా ఉన్న సరిపోతుంది. మిక్స్ చేసుకున్నాన్ని చెక్ చేసుకోవాలి. మధ్యలో కంటిన్యూ అలా మిక్స్ చేయకూడదండి, ఏదైనా మిక్స్ చేసేటప్పుడు మధ్యలో బ్రేక్ ఇస్తూ మిక్స్ చేస్తుండాలి, లేదంటే హీట్ అయిపోతుంది మోటారు. డ్రైవ్ చేసేటప్పుడు మిక్స్ తొందరగా పాడవుతుంది హీట్ అవ్వడం వల్ల. అందుకని కొంచెం కంటిన్యూ చేయకుండా 1 మినిట్ అలా తిప్పి మళ్ళీ మధ్యలో బ్రేక్ ఇస్తుంటూ మనకి ఎంతవరకు అయితే కావాలో అంత సాఫ్ట్ చూసుకుంటూ చేసుకోవాలి. మిక్స్ కంటిన్యూ చేయకూడదు, ఏదైనా సరే ఇడ్లీ దోశ పిండికి చేసేటప్పుడు కూడా మధ్యలో గ్యాప్ ఇస్తూ చేసుకోవాలి. ఇప్పుడు అయిపోయిందండి. కొంచెం ఫైన్ కాదు, కొంచెం రఫ్గా ఉండాలి పౌడర్. దీన్ని ఇప్పుడు ఏం చేస్తానంటే, ఏ గిన్నెతో తీసుకున్నానో ఆ గిన్నెతో 3 కప్స్ వాటర్ తీసుకోవాలి. ఎందుకంటే పిండి సాఫ్ట్గా ఉంటే 2 కప్స్ సరిపోతుంది, కొంచెం రఫ్గా ఉంది కదా, అందుకని 3 కప్స్ వాటర్ యాడ్ చేసుకున్నా. వాటర్లో కొంచెం సాల్ట్, 3 కప్స్ అలా 1 యాడ్ చేస్తానండి. ఇది ఏంటంటే ఒకేసారి ఒక బౌల్లో యాడ్ చేసుకొని అందులో వాటర్ యాడ్ చేసుకోవచ్చు, కానీ మీకు అర్థం అవడం కోసం నేను 1 by 1 అలా యాడ్ చేస్తూ మీకు చూపిస్తూ పోస్తున్నాను. సాల్ట్ ఇప్పుడు యాడ్ చేసుకున్నాను, అలాగే కొంచెం స్వీట్ కోసం బెల్లం కానీ చీనీ కానీ యాడ్ చేసుకోవచ్చు. బెల్లంతో ఉండలు చేస్తాను కదా అని చెప్పి ఇందులో షుగర్ యాడ్ చేసుకున్నాను అంతే. అది మూత పెట్టుకొని కొంచెం అది బాయిల్ అవ్వాలి. వాటర్ బాయిల్ అయ్యి చూడండి, వాటర్ బాయిల్ అవుతుంది. ఇప్పుడు వాటర్ మూత తీసి అందులో పిండి పెట్టి, ఏదైనా పిండి కలుపుకోవడానికి మనకి వీలుంటుంది. ఏమంటే తెడ్డేదో అంటారండి, అది పెడతారు, దాంతో కలుపుతారు ఇంట్లో అయితే. ఇక్కడ ఇది డైలీ మేము రోటీ చేస్తాం కదా, అందుకని రోటీ కలుపుతాను. అలా చేస్తాను నేను ఎప్పుడు చేసినా సరే. రాగి సంగటి కానీ వంటలు ఏమైనా చేయాలనుకుంటే దీంతో ఇంక పిండి ప్రిపేర్ చేసుకుంటానండి. బాగానే వస్తుంది, గరిటెతో కంటే దీంతో కలిపేసుకుంటే బాగుంటుంది. పిండి ఒంట్లుగా కాకుండా సాఫ్ట్గా మొత్తం మిక్స్ అవుతుందండి. కొద్దిసేపు అలా బాయిల్ చేసుకోవాలి. బాయిల్ అయ్యి వాటర్ పైకి వచ్చాక దానితో కలిపేసుకోవడం. అదే నేనేంటంటే ఫోన్ చేతులు పట్టుకున్నాను కదా, అందుకని అలా కలిపి చూపిస్తాను మీకు. కానీ ఒక చేతితో క్లాత్తో పట్టేసుకొని ఒక చేతితో తిప్పుతుండాలి, అది స్టవ్ సిమ్లో పెట్టి. అప్పుడు లేదంటే స్టవ్ ఫుల్లో కానీ మీడియంలో కానీ ఉంటే పైకి వస్తుందండి, అవి తులుతుంటుంది పైకి. అందుకని క్లాత్తో ఒక సైడ్ పట్టేసుకొని సిమ్లో పెట్టి అప్పుడు మాత్రమే తిప్పండి జాగ్రత్తగా. అదేదో అన్నట్టు మళ్ళీ చేతులు కాల్చుకుంటే ఇబ్బంది కదా, అందుకని. ఇప్పుడు చూసారా
ఇలా పట్టేసుకుని స్టార్టింగ్లో నేను చేశాను, అది క్లిప్ చేశాను. కాకపోతే బాగా మొత్తం సాఫ్ట్గా అయిపోయిందండి. ఇదేమో సాఫ్ట్ అయ్యేంత వరకు బాగా ఉండలేక మిక్స్ చేసుకున్నాను. కొంచెం ఉండలో ఉన్నా పర్లేదు అనుకోండి, కానీ అలా మిక్స్ చేసుకున్నాను. దీన్ని ఒక ప్లేట్లో స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ వంటలు ఎందుకనండి చూడండి, హెల్తీ కదా. బెల్లంతో తయారు చేసిన బెల్లం కొబ్బరికాయకి ఇదంతా వేసి చేస్తాము. ఇది హెల్తీ ఫుడ్ అని చెప్పుకోవాలి. ఏంటో పాతకాలం వంటలు అనుకున్నాను, కానీ అవే టేస్ట్గా అనిపిస్తుంది. స్కూల్కి లేదు కదా పిల్లలు, అందుకని. లేదంటే అమ్మ వాళ్ళు కూడా నా తలకాయని చేస్తుందండి. అసలు ఏం పని చేయలేదంటే అలా ఉన్నారు. ప్లేట్లో యాడ్ చేసుకొని దాన్ని చల్ల చేసిన తర్వాత నెయ్యి కానీ వాటర్ ఆయిల్ కానీ మనం చేతికి అలా అప్లై చేసుకొని పిండినంతా అలా వేసేసుకోవాలి. గోళ వేసుకోవాలి, ఉండలు చేసుకోవాలి. అది కూడా క్లిప్ చేస్తానండి. తర్వాత దీనిలో ఇడ్లీ యాడ్ చేసుకుని అందులో కొబ్బరి ముక్కలు సన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. లేదంటే మీకు ఇష్టమైతే కొబ్బరి కూర ఉంటుంది కదా, దాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ నాకేంటంటే ఇది వండకం కొబ్బరి ముక్క వస్తే అలా నమ్ముకొని తింటే టేస్ట్ అనిపిస్తుంది నాకు. అందుకని చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను. ఇదేంటంటే ఒక 1/2 కిలో కందిపప్పు తీసుకున్నాను కదా, దానికి 1/2 కేజీ ఉంటుందండి. బెల్లం 1/2 కేజీ ఉంటుంది అనుకుంటున్నా. బెల్లం తీసుకొని దాన్ని కరిగించి కొంచెం వాటర్ వడకట్టేసుకొని ఇందులో యాడ్ చేసుకున్నాను. అలా కొంచెం లైట్ బాగా వచ్చేవరకు లైట్ బాగా ఉంటుంది. అదే 2-3 డేస్ ఉంటాయండి, పాడవు. అందుకని పాకం చేస్తాం కదా మనం. పాకం కుదురుతుంది. ఇలాచి పౌడర్ యాడ్ చేసుకున్నాం. తర్వాత ఉంటాడు చూడండి, నేను అవి చేసేటప్పుడు మీకు వీడియో క్లిప్ తీయలేదు. ఇలా చిన్న చిన్న బౌల్ చేసుకుని ఇప్పుడు వాటిని బాగా వచ్చింది లేదు చూడండి, ఇలా తీగపక్క రావాలి. ఇప్పుడు ఆ వంటని యాడ్ చేసుకుంటాను. చూడండి ఇలా తయారు చేసుకోవాలి చిన్న చిన్న బౌల్స్. సిమ్లో పెట్టుకోవాలి. స్టవ్ కూడా 2 విధాలు హైలో కానీ మీరు పెట్టకూడదు. వంటలు కలిపేటప్పుడు కూడా స్మాష్ అవుతుంది. కొంచెం బాయిల్ చేసుకున్న కందిపప్పుని యాడ్ చేసుకున్నాం. యాడ్ చేసుకున్నప్పుడు కొంచెం మిక్స్ చేసుకోవాలి కదా, సర్దుకున్నట్టు మిక్స్ చేసుకున్నాం. అవుతుందండి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ. ఇప్పుడు పెరుగు వడ చేద్దాం అనుకున్నాను. నిన్న దోశలకి కొంచెం పట్టేసుకున్నాను, అందులో కొంచెం రుబ్బు తీసి సైడ్ పెట్టుకున్నానండి. ఏంటి బ్లాక్గా ఉందని చూస్తున్నారా? నేనేంటంటే ఎప్పుడు మినపగుళ్ళు యూజ్ చేస్తుంది, ఇప్పుడు తొక్కపప్పు యూజ్ చేద్దామని తీసుకున్నాను మొన్న. దీనికి 80 రూపీస్ అంత డిఫరెంట్ ఉందండి. ఇది 150 కేజీ ఉంది, అది 200 అబవ్ అంత ఉండింది కేజీ. కానీ ఏం చేద్దాం అనుకుంటే తొక్కపప్పు బాగా వస్తుంది అంటారు కదా, రుబ్బని చెప్పి తీసేసుకున్నాను. కానీ తొక్కతో కడగడం కదా, తొక్క కూడా హెల్తీ అంటారు కదా, ఒకసారి ట్రై చేద్దామా? పిల్లలు ఇలా చేస్తే తింటే చేదుకుంటుందా తొక్క ఏమని చూద్దామని. కొంచెమే కదా, ఎలా మనిషికి ఒకటే వస్తుంది.
అందుకని చెప్పి కొంచెం తొక్కులతోనే కడిగి మిక్స్ పెట్టాను. అవి 5-6 వేసానండి, ఎక్కువ వేయలేదు, మనసుకు ఒకటి అని చెప్పిన. నాకైతే రౌండ్గా వస్తాయి, అంటే తాళి సౌత్ ఇండియన్ తాళి అనుకున్నాను కదా, అందులో అయితే ఉండాలని చెప్పిన.